వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 15. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విక్రాంత్ కి ఎక్కడ లేని మర్యాదలు చేస్తున్నారు మామ్. మరి కొత్త అల్లుడిని చూసుకుంటున్నట్టు చూస్తూ రిక్వెస్ట్ చేసి మరీ ఫుడ్ వడ్డిస్తున్నారు. అంత అవసరం లేదు వీడికి. ఒకసారి వాడి పర్మిషన్ లేకుండా దగ్గరికి వెళ్లి కిస్ చేసిన పాపానికి కోమాలో నుంచి లేచి వచ్చి మరీ నన్ను సాధిస్తున్నాడు. ఆ నీల్ సైకో అయితే ఈ విక్రమ్ శాడిస్ట్. ఇద్దరే అని విసుక్కుంటూ వెళ్లి అక్కడ టేబుల్ ముందు కూర్చుంది. ఆమెను చూసిన విక్రాంత్ కావాలని రెచ్చగొడుతూ, ఆ ఆంటీ అది పెట్టండి. సాల్ట్ లేదు, ఇది పెట్టండి. వెరీ స్పైసీ. ఓకే, ఇది పర్వాలేదు అంటూ సర్టిఫికెట్ ఇస్తూ ఆవిడ చేత వడ్డించుకుంటూ ఉంటే అనన్య చిరాకు పడుతూ, మామ్ నువ్వెందుకు టెన్షన్ పడడం? ఇంట్లో చాలా వర్కర్స్ ఉన్నారు. గోపి ఉన్నాడుగా, నువ్వు కూర్చో అంటూ ఆవిడ్ని కూర్చోపెట్టింది. విక్రాంత్ నవ్వుతూ చూస్తుంటే అనన్య కోపంగా చూసింది. తులసి గారు కూతురు ప్రవర్తనకి చిరాకు పడుతూ, అదేంటి అనన్య, విక్రాంత్ మనకి కావలసిన వాడు. వర్కర్స్ తో వడ్డిస్తే ఏం బాగుంటుంది? మనమే స్వయంగా మర్యాద చేయాలి. సరే, నేను వద్దు అనుకుంటే నువ్వు వడ్డించు. నీకు విక్రాంత్ ఆకలితో ఉంటే కంగారు కలుగుతుందంటగా. మ్యాగీ వండి పెట్టావంటగా, టీ చేసి ఇచ్చావంటగా. ఇన్ని వింతలు ఎప్పుడు జరిగాయి? నువ్వు వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నమ్మలేకపోతున్నాను అని అడిగింది. అంతే, అనన్య అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. విక్రాంత్ కలగచేసుకొని, అదేంటంటీ, ఆడపిల్లకి వంట వరపు రాకుంటే ఎలా చెప్పండి? రేపు రాబోయేవాడు సరిగ్గా వండి పెట్టలేదంటే 4 తంతాడుగా. అందుకే ట్రైనింగ్ ఇవ్వాలి అనుకున్నా. పాపం ఫీవర్ వలన నీరసంగా ఉంది. నాకు వడ్డించి అలసిపోనక్కర్లేదు. గోపి, మీ అమ్మాయి గారికి వడ్డించు అని చెప్పి అనన్యని వెక్కిరిస్తూ చెప్పాడు. ఆమె ఇరిటేట్ అవుతూ, ఏమంటున్నావు నువ్వు? రేపు రాబోయేవాడు ఏంటి సరిగ్గా వండి పెట్టకపోతే తన్నడం ఏంటి? ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను అసలు పెళ్లే చేసుకోను అని పౌరుషంగా చెప్పింది. విక్రాంత్ అమ్మ మాటలు పట్టించుకోనట్టు తింటున్నాడు. ఆహా, పెసరట్టు సూపర్గా ఉంది, అల్లం చట్నీ ఇంకా బాగుంది అని డైలాగ్ వేశాడు. తులసి గారు తడబడుతూ, హే అనన్య, ఏంటిది రంకెలు వేస్తున్నట్టు ఆ కేకలు? నిన్నేనే, నీకు జ్వరం వచ్చింది. ఇప్పుడు తగ్గిందో లేదో, అల్లరి మొదలు పెట్టావు. నోర్మయ్. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? మేనస్ లేకుండా పోయింది అని క్లాస్ ఇస్తుంటే అనన్య ఉడుక్కొని, మామ్ నువ్వు కూడా అదే మాట అంటున్నావా? అంతా ఈ మెంటల్ ఫెలో వల్లనే, చెప్తా నీ సంగతి అని సైలెంట్ అయ్యి అక్కడ ఫుడ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ అడ్డుకొని, నో, నువ్వు ఈ ఫుడ్ ఏది తినకూడదు. బ్రెడ్, టోస్ట్ ఇంకా మిల్క్ తీసుకో. ఫీవర్ ఉంది, డైట్ లైట్గా ఉండాలి. డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. స్టమక్ పెయిన్, వామిటింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆమెను టేబుల్ మీద ఉన్న ఫుడ్ తిననివ్వలేదు. గోపి టోస్ట్ చేసిన బ్రెడ్ ఇంకా మిల్క్ ఇచ్చాడు. ఒక యాపిల్ కట్ చేసి పెట్టాడు. అనన్య నీ పెత్తనమేంటి అన్నట్టు చూస్తుంటే విక్రాంత్ కళ్ళతో సైగ చేశాడు, ఎక్స్ట్రా చేయకుండా తిను అని. ఆమె మామ్ ముందు ఏం మాట్లాడకపోవడమే మంచిది అనుకొని పెట్టినవి తింటూ ఉంటే తులసి గారు కూతురుపై విక్రాంత్ శ్రద్ధ, బాధ్యతగా కేర్ తీసుకోవడం చూసి చాలా సంతోషపడ్డారు. ఆవిడికి విక్రాంత్ ఎంతో నచ్చాడు. అందుకే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు, మా మొండిగటంకి తగినవాడు విక్రాంత్ అని. మొత్తానికి అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. అనన్య వద్దకు కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి. విక్రాంత్ సీరియస్ గా చెప్పాడు, మెడిసిన్ మిస్ చేయకుండా వేసుకో. 3 days ఇల్లు కదిలావో ఊరుకోను. ఆఫీస్ వ్యవహారాలు నేను చూసుకుంటాను. ఆంటీని టెన్షన్ పెట్టకు. నాకు ఫ్రీ టైం ఉంటే నేను వచ్చి చూసి వెళ్తాను
లంచ్ డిన్నర్ కూడా లైట్గా తీసుకో, మెడిసిన్ వేసుకో, ప్రస్తుతం పోయి రెస్ట్ తీసుకో అంటూ ఏదో హక్కు ఉన్నవాడిలా ఆర్డర్స్ వేస్తూ ఉంటే అన్నిన్ని ఇంకా నా వల్ల కాదు అన్నట్టు, హలో ఏంటి ఏదో డాక్టర్లో చెప్తున్నావు? నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇంకో 5 రోజుల్లో టెండర్ రెడీ చేయాలి, ఇంట్లో కూర్చుంటే అవ్వదు, అయినా నీ పెత్తనం ఏంటి? నా మీద ఇప్పటికే చాలా చేశావు, ఇంకా బయలుదేరు అని అంటుండగా తులసి గారు అడ్డుకుంటూ, ఏంటి దానన్య, అబ్బాయితో అలాగేనా మాట్లాడేది? నేను చెప్పాలి అనుకున్న మాటలు విక్రాంతి చెప్పాడు. 3 రోజులు రెస్ట్ తీసుకోమ్మా, మీ నాన్నగారు మనల్ని విడిచి వెళ్లిన దగ్గర నుంచి నీకు విశ్రాంతి అనేదే లేదు, ఎంతో అలసిపోయావు, విక్రాంత్ వచ్చాడుగా, తను చూసుకుంటాడు, నువ్వు వెళ్ళి నీ గదిలో నిద్రపో, వెళ్ళు అని బలవంతం చేస్తుంటే అనన్య సహనం లేనట్టు, మామ్ నీకు తెలీదు, చాలా వర్క్ ఉంది అని ఏదో చెప్తూ ఉంటే విక్రాంత్ ఆమెకు ముందు రోజు నైట్ మెడిసిన్ వేసినట్టు చొరవగా మెడిసిన్ వేసి నీళ్లు పట్టించి, చాలు కాని రా నాతో అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బెడ్రూమ్ లోపలికి తీసుకువెళ్ళాడు. తులసి గారు గోపి వైపు చూసి, ఏరా అబ్బాయి అనన్యని ఎంత బాగా చూసుకుంటున్నాడు, నాకు ఎంతో నచ్చాడు. విశ్వనాథ్ గారు అబ్బాయి కొరకు అన్ని మంచి విషయాలు చెప్పారు. అంత గొప్ప మనిషి మన ఇంట్లో ఎంతో సాధారణ మనిషిలా మసులుతూ విలువైన సమయం అనన్య కోసం ఇవ్వడం, ఇదంతా నాకెంతో సంతోషం కలిగించే విషయం అని అక్కడి వాల్కి ఏర్పాటు చేసి ఉన్న రవిప్రకాష్ గారి ఫోటోకి చేతులు జోడించి ఆవిడ చెప్పుకున్నారు. మీ ఆశీర్వాదం ఉంది, అనన్య కోసం మంచివాణ్ణి, యోగ్యుడైన వాడిని మీరే ఎన్నుకొని పంపించారు అని నాకు తెలుసు. ఆ ఇరువురు ఒక్కటై జీవితాంతం ప్రేమగా సంతోషంగా ఉండేలా మీరే చూడాలి. అనన్య పెళ్ళంటేనే ఇష్టం లేదంటుంది, దాని మనసు మీరే మార్చాలి అని వేడుకుంది. గోపి ఆనందంగా, అమ్మగారు అబ్బాయి గారు హీరోలా ఉన్నారు, మీరు చూస్తూ ఉండండి, అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, కొంచెం టైం పడుతుందంతే అని వంటగది వైపు వెళ్ళిపోయాడు గోపి. ఆవిడ అవును అనుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చున్నారు. గదిలోకి అనన్యని తీసుకువెళ్లిన విక్రాంత్ చేయి విదిలించుకొని అనన్య సీరియస్ గా చూస్తూ, అసలు నీ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను నిన్ను అడిగానా నాకు హెల్ప్ చెయ్యని? మామ్ ముందు మంచివాడిలా మార్కులు కొట్టేశావు, ఆవిడ నువ్వేదో నా మేలు కోరేవాడివి అనుకుంటున్నారు. నీ సంగతి తెలీదు ఆవిడికి. అసలు ఎలా 3 days ఇంట్లో ఉండేది తెలుసుగా, ఆఫీస్లో కొత్త ప్రాజెక్టు కోసం టెండర్ వర్క్ ఉంది, ఇప్పటికే చాలా లాస్ అయ్యాం, ఈ ప్రాజెక్ట్ నాకు ఎంతో అవసరం, నన్ను వెళ్ళని అని అరుస్తూ మాట్లాడుతూ ఉంటే విక్రాంత్ అప్పటి వరకు ఓపికగా ఆమె మాటలు విన్నాడు. ఇంక చాలు అన్నట్టు చెయ్యి చూపించాడు. అనన్య సైలెంట్ అయింది. విక్రాంత్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏంటి సౌండ్ పెరిగింది, మన అగ్రిమెంట్ మర్చిపోయినట్టున్నావు? నేను ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి, నా ఆర్డర్స్ ఫాలో చేయడం తప్ప నన్ను ఆర్డర్స్ చేసే రైట్ నీకు లేదు. నేను చెప్పాను అంటే అది ఏ విధమైన వర్క్ అయినా సరే చెయ్యాలి, లేదా ఇప్పటి వరకు మీ మదర్ ఎంతో సంతోషంగా ఉన్నారు చూసావుగా, నెక్స్ట్ మినిట్ ఆవిడ సంతోషం మాయమవుతుంది, జ్ఞాపకం ఉంచుకో. నాకు ఎదురు చెప్పే సాహసం చేస్తే నీకే నష్టం. అంచేత నోరు మూసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకో, ఆఫీస్కి నేను వెళ్తాను, అక్కడి వరకు నేను చూస్తాను, అర్థమైందా అని కళ్ళెర్ర చేసి అడిగాడు. అనన్యకి కంగారు కలిగింది. అతడు మాట వినకపోతే ఎంతకైనా తెగించే టైప్ అని అర్థమవుతుంది. అందుకే ఇక వాదించలేదు. రిక్వెస్ట్ చేస్తున్నట్టు, అది కాదు ప్లీజ్, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, వెళ్ళని అని అడుగుతూ ఉంటే విక్రాంత్ షూ అని ఆమె నోటి మీద వేలు వేసి బెడ్ చూపించి వెళ్ళి నిద్రపో, కాదు కూడదని నేను వెళ్ళాక గొడవ చేస్తే నా అంత చెడ్డవాడు ఇంకొకడుండడు అని డైలాగ్ వేశాడు. ఆమె ఇంకేం మాట్లాడలేదు, మౌనంగా వెళ్ళి బెడ్ మీద వెల్లికలా పడుకుంది. విక్రాంత్ నవ్వుతూ గుడ్
అని బెడ్షీట్ కప్పి వెనుతిరిగి, సరే నేను వెళ్తున్నా, నువ్వు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. అనన్య భయం నిండిన స్వరంతో, ఏం చెప్పాలి? నీ మీద అరిచానుగా, సారీ చెప్పాలి అంటున్నావు. అంతేగా? సారీ, అరిచాను. నువ్వేం చేయకు, మామ్ సంతోషంగా ఉండాలి అని చెప్తుంటే విక్రాంత్ విసుగ్గా చూసి, అది కాదు, సారీ కాకుండా చెప్పాల్సిన విషయం ఉంటే చెప్పు అన్నాడు. అనన్య తడబడుతూ, ఈ మెంటల్ దేని గురించి అడుగుతున్నాడు? నిన్న నైట్ అంతా మేలుకొని నాకు మందులు వేశాడుగా, నాకు సేవ చేశాడు అనే ఫీలింగ్ కాబోలు. థ్యాంక్స్ చెప్పమని అడుగుతున్నాడు అనుకుంటా. అని ఇప్పుడేంటి థ్యాంక్స్ చెప్పాలంతేగా? ఇంతవరకు నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అని చెప్పింది. విక్రాంత్ ఆమె దగ్గరగా వచ్చి, నిన్న నిద్రలో ఉంటూ కలవరిస్తూ ఏదో చెప్పావు, ఆ మాటలు ఇప్పుడు క్లియర్గా చెప్పు అంటూ అడిగాడు. ఆమె అయోమయంగా, ఏం చెప్పాను? ఇప్పుడేం చెప్పాలి? నాకేం గుర్తులేదు, నువ్వే చెప్పు, నేనేం చెప్పాను అని రివర్స్ ప్రశ్న వేసింది. విక్రాంత్ అడిగాడు, అంటే నైట్ నువ్వు అన్న మాటలు నీకు గుర్తులేవా అని సిన్సియర్గా. నో అని చెప్పింది. విక్రాంతి నిట్టూరుస్తూ, నిజంగా అన్నాడు. ఆమె డౌట్గా, ఏ మాటలు చెప్పాను అని అడిగింది. విక్రాంతి సీరియస్గా లేచి, నీకు పొగరు ఎక్కువ అని చెప్పావు. నోరు మూసుకొని నిద్రపో, నేను వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. నీ కంపెనీ అలాగే నా కంపెనీ రెండిటి బాధ్యత నాదేగా అని గబగబా డోర్ వద్దకు వెళ్ళి డోర్ తీస్తూ, నిజంగా నిన్న నువ్వు అన్నది నీ గుర్తులేదా అని అడిగాడు. అనన్య లేదు అని తల్లాడిస్తూ చెప్పింది. విక్రాంత్ ఓకే బాయ్ అని డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోయాడు. అనన్య మాత్రం అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయింది. ఆమె పక్కనే టేబుల్పై గాలికి అటూ ఇటూ ఎగురుతూ కనిపించింది ఒక పేపర్. అనన్య ఆ పేపర్ తీసి చదువుతూ ఉంది. విక్రాంత్ తులసి గారికి వెళ్ళొస్తా ఆంటీ, చాలా వర్క్ ఉంది. అనన్య రెస్ట్ తీసుకుంటుంది, మీరు టెన్షన్ అవ్వకండి, నేనున్నాను, ఓకే అని చెప్పాడు. ఆవిడ విక్రాంత్ చేయి పట్టుకొని, ఆ నమ్మకం నాకుంది బాబు, అందుకే ధైర్యం వచ్చింది. అనన్యకి చిన్నతనం అదేమైనా అల్లరి చేస్తే నువ్వే అర్థం చేసుకోవాలి. వాళ్ళ నాన్నగారు దాన్ని ఎంతో గారాబం చేశారు. ఆయనంటే దానికి ప్రాణం. ఇప్పుడు ఆయన లేరు. నువ్వే ఆ లోటు లేకుండా చూడాలి అని ఆశగా అడిగింది. విక్రాంత్ ఉలిక్కిపడి తడబడుతూ, ఓకే ఆంటీ, మీరు టెన్షన్ ఇవ్వకండి, సరేనా, వెళ్ళొస్తా అంటూ అతడు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతడి మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. వేటికి సమాధానం లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ముందైతే అమ్మ వద్దకు వెళ్ళాలి, ఏదో ఒక స్టోరీ చెప్పి నేరుగా ఆఫీస్కు వెళ్ళాలి అనుకుంటూ అతడి బంగ్లా చేరుకున్నాడు. అనన్య చేతిలో ఉన్న లెటర్ చదివింది. ఆమెకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. మాటల్లో చెప్పలేను. నీల్ మల్హోత్రా ఆమెకు క్షమాపణ చెప్తూ ఇంకెప్పుడు ఆమె జోలికి రానని వ్రాతపూర్వకంగా రాసిచ్చాడు. విక్రాంత్ ఇదంతా చేశాడు. నీల్ విక్రాంత్కి భయపడ్డాడు. ఇది నిజమా? విక్రాంత్ నీల్ని కంట్రోల్ చేశాడా అని చాలాసేపు ఆలోచిస్తూ గడిపింది. కానీ ఆమెకు నీల్ సంగతి తెలుసు. అంత త్వరగా మారిపోయే మనిషి కాదు. అసలు వాడు మనిషే కాదు. ఏదో కారణం వల్ల వాడు ఈ సైన్ చేసుంటాడు. ఇంతలో విక్రాంత్ వాణ్ణి అవమానించాడు. ఖచ్చితంగా నీల్ పగ సాధిస్తాడు. అదంతా మంచి విషయం కాదు అని ఆమె విచారిస్తూ, విక్రాంత్ ఇదంతా ఎందుకు చేశాడు, అసలు అతడికి ఏం కావాలి అని ఆలోచిస్తూ ఆ లెటర్ జాగ్రత్త చేసి విక్రాంత్ ఆర్డర్ ప్రకారం నిద్రపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె వల్ల కావట్లేదు. నీల్ ప్రస్తుతం ఫ్లైట్లో ఉన్నాడు. అతడికి ఇండియాలో మ్యాటర్ ఏవీ తెలీదు. సదానందకి మాత్రం మ్యాటర్ తెలుసు. అల్లుడు అనన్యపై అమితమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఎంతవరకు వెళ్తాడో చూస్తాను. ఎంత లోతుగా దిగితే అంత ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఈసారి మరి లేవడు. శాశ్వత నిద్ర ఖాయమనుకొని మాలినికి మ్యాటర్ లీక్ చేశాడు. ఆమె అనన్యపై ఫోకస్ పెట్టాలి అనుకుంటూ ఉంది. మహేంద్ర వర్మ కొడుకు తనని దెబ్బతీయాలని, రాబోయే కొత్త కాంట్రాక్ట్ సాధించాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుసుకున్నాడు. అందుకే కాస్త కోపంగా ఉన్నాడు. ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ తను సొంతం చేసుకొని
విక్రాంతి కంటే తానే గొప్ప అని నిరూపించుకోవాలి అన్నది అతడి కాన్సెప్ట్. బిజినెస్ విషయంలో సొంత కొడుకు తండ్రి తలపడడం చూసిన మాలినికి మరింత సంతోషంగా ఉంది. మనసులో రగులుతున్న పగ ఇంత సంతోషాన్ని అందిస్తుంటే ఆమె మనసు తృప్తి చెందింది. విక్రాంత్ ఇంటికి చేరుకున్నాడు. అతడి కోసమే అన్నట్టు కమలిని గారు ఎదురు చూస్తూ ఉన్నారు. విక్రాంత్కి బాలు ముందుగా ఎదురుపడి అనన్య హెల్త్ అప్సెట్ అవ్వడం, మీరు దగ్గరుండి చూసుకోవడం అమ్మగారికి తెలుసు అని చెప్పాలి అని చూశాడు. కానీ అవకాశం లేకుండా పోయింది. ఆవిడ బాలుని ఎటూ కదలనివ్వలేదు. చాటుగా వెళ్ళి సార్కి కాల్ చేసే అవకాశం లేదు. అందుకే పైకి ఏమీ తెలియని టెన్షన్ ఫేస్ చేసి నిల్చున్నాడు. అంతలో విక్రాంత్ రానే వచ్చాడు. ఆవిడ కొడుకు వద్దకు వెళ్ళి, ఏరా విక్రాంత్, నిన్న నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత వెయిట్ చేశాను, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదేంటి అని అసలు విషయం ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే విక్రాంత్ తడబడుతూ అంటే, అమ్మా, కొత్త కాంట్రాక్ట్ కోసం చాలా వర్క్ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ మిస్ చేయకూడదు అని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని నైట్ అంతా ఆఫీస్లో ఉండి వర్క్ చేసుకున్నా. చాలా రోజులు బెడ్కే అంకితం అయ్యానుగా, ఇంకా వర్క్ చూసుకోకపోతే ఎలా? ఫోన్ డిస్టర్బ్ ఉండకూడదు అని బాలుతో విషయం చెప్పాను. నీకు చెప్పమని, నైట్ ఇంటికి రాలేను అని. ఏం బాలు, అమ్మతో చెప్పలేదా అని అడిగితే ఆవిడ అడ్డుకుంటూ, హాహా చెప్పాడులే, నువ్వు ఆవేశపడకు. కాకుంటే వాడు నువ్వు చెప్పిన స్టోరీ చెప్పలేదు, వేరే స్టోరీ చెప్పాడు. మీ ఇద్దరి మధ్య మ్యాచ్ అవ్వలేదు అని చేతులు కట్టుకుని అతడి వైపు సీరియస్ గా చూస్తూ నిల్చుంది. విక్రాంత్ బాలు వైపు డౌట్ గా చూస్తూ, ఏం చెప్పి చచ్చావురా అన్నాడు. బాలు టెన్షన్ పడుతూ, కానీ ఏమీ చెప్పలేదు. కమలిని కలుగు చేసుకుని, ఏం చెప్పాడా? నువ్వు అనన్య బాధ్యత తీసుకొని నైట్ అంతా ఆమె వద్ద ఉంటాను అని చెప్పావు అని చెప్పాడు. పాపం, ఆ పిల్లకి ఫీవర్ అంటగా, ఇప్పుడు తగ్గిందా అని అడిగింది. అంతే. విక్రాంత్ ఉలికిపడి, అమ్మా, అది ఆ అమ్మాయి ఫీవర్, నేను నైట్ అని తడబడుతూ కొంత సమయం నాంచి షూ అని నిట్టూర్చి, ఏం లేదమ్మా, ఆఫీస్లో ఉండగా అనన్య హెల్త్ బాలేదని తెలిసింది. వెళ్ళి చూశాను. బాగా ఫీవర్ వచ్చింది. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసే వరకు అక్కడే ఉన్నాను. ఆ సమయంలో బాలు ఫోన్ చేశాడు. నేను అనన్య ఇంట్లో ఉన్నా అని హెల్త్ విషయం చెప్పాను. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. వీడు సరిగ్గా వినిపించుకోలేదు, అందుకే అలా చెప్పాడు. ఏంటిది బాలు, అమ్మ తప్పుగా అర్థం చేసుకుంది చూసావా? సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పని ఉంది అని ఆవిడ్ని తప్పించుకొని గదిలోకి వెళ్ళిపోయాడు విక్రాంత్. ఆవిడ నవ్వుతూ, ఎన్ని రోజులు తప్పించుకొని పోవాలని చూస్తావురా, నేను నీ అమ్మని. విక్రాంత్ అని ఇంకా టాపిక్ విడిచి పెడుతూ టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్న బాలు ముందు చేతులు ఆడిస్తూ, ఏంటి బిగుసుకుపోయావు? వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళాలంటగా, టిఫిన్ చెయ్యి, మీ బాస్ని తీసుకొస్తా అని విక్రాంత్ గదిలోకి వెళ్ళింది. అక్కడ చూడబోతే విక్రాంత్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్యాంట్ వేసుకుని పైన షర్ట్ వేసుకునే టైంలో ఆవిడ గదిలోకి వెళ్లారు. విక్రాంత్ తడబడుతూ ఎంతో కూల్గా ఉన్నట్టు చూసి, ఏంటమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి? అవునా, నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు, ఓకేనా అన్నాడు. ఆమె నవ్వుతూ, నాకేంటి విక్రాంత్, సంతోషంగా ఇంకా ప్రశాంతంగా ఉన్నాను. సరే, త్వరగా రా, టిఫిన్ చేద్దువు అని పిలిచింది. విక్రాంత్ విసుగ్గా, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసానమ్మా, చెప్పాలంటే కాస్త ఎక్కువే చేశాను. ఆ పొగర్ని ఏడిపించాలని పాపం బ్రెడ్ తింటూ ఫేస్ మాడినట్టుగా పెట్టింది. నాకు భలే నవ్వొచ్చింది అన్నాడు. ఆవిడ అర్థం కానట్టు విక్రాంతికి దగ్గరగా వచ్చి, ఏంటి అన్నావు? నాకు అర్థం కాలేదురా అంటూ అడిగింది. విక్రాంతి తడబడుతూ అంటే, ఆఫీసులో అసిస్టెంట్ నైట్ అంతా మేలుకొని ఉన్నా అని బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశాడంతే అని షర్ట్ వేసుకుంటూ ఉంటే ఆవిడ విషయం అర్థమైనా కానట్టు చూస్తూ, ఓ అలాగా, మంచిదేలే, టైంకి నువ్వు తినడం ముఖ్యం, నాకెక్కడ తింటే ఏముంది. అవును విక్రాంత్, నీ మెడలో గొలుసేదిరా? ఆ ప్రశ్నతో విక్రాంత్ మెడ తడుముకున్నాడు. నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అతడికి. అనన్య అతడి ఎదపై హత్తుకొని పడుకుంది. కొంత సమయంకి ఆమె పక్కకి తిరిగి పడుకున్నందుకు ట్రై చేస్తుంది.
ఆమె మెడలో గొలుసుకి అతడి మెడలో గొలుసు చిక్కుకొని ఉంది. కొంచెం ఆగితే తెగిపోయే అవకాశం ఉంది. అందుకే విక్రాంతి కూడా ఆమెతో పాటు అటుగా వంగి ఆమె చెంపని ముద్దాడవలసిన పరిస్థితి వచ్చింది. అంటే అతడి ప్రమేయం లేకుండా ఆమె చెంపని అతడి పెదవులు తాకాయి అంతే. మతిపోయింది విక్రాంతికి. అలాగే ఇరువురి నడుమ ఏదో బంధం ముడిపడింది అన్నట్టు వాళ్ళ మెదడులో గొలుసులు వేలాడుతూ ఉన్నాయి. విక్రాంత్ ఆ బంధం తెగిపోకూడదు అన్నట్టు అతడి మెడలో గొడుసు తీసి ఆమె మెడలో వేశాడు. ఆ క్షణం అతడికి వేరే మార్గం కనిపించలేదు. అతడికి ఆ గొలుసు తెగిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అలాగే ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే అలా చేశాడు. ఇప్పుడంతా గుర్తు చేసుకుంటూ ఓ నో అనుకుంటూ ఉన్నాడు. ఆవిడ మళ్ళీ అడిగారు, ఏంటి విక్రాంత్ మాట్లాడవు? అది అన్నయ్య గొలుసు తెలుసుగా. ఎక్కడ పడేశావు? నీకు ఆ గొలుసు ప్రాణంతో సమానం. మరెలా పడేశావు అని అడిగింది. విక్రాంతి స్థిరంగా చెప్పాడు, అవునమ్మా, ఆ గొలుసు నా ప్రాణం. నా అన్న నాకు ఇచ్చిన కానుక, తన జ్ఞాపకార్థం. నేను దాన్ని మిస్ చేయను. నువ్వు టెన్షన్ అవ్వకు సరేనా? నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, లేట్ అవుతుందేమో. నువ్వు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా టైంకి ఫుడ్ తీసుకోవాలి, ఇంకా మెడిసిన్ కూడా అని నవ్వుతూ ఆఫీస్కి పయనం అయ్యాడు. కింద వెయిట్ చేస్తున్న బాలు వైపు కోపంగా చూస్తూ, నీ సంగతి చెప్పారా అని కార్తీ అన్నాడు. బాలు భయపడుతూనే కారు స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక అతన్ని బంతాట ఆడుకుంటూ, నీకు బుద్ధుందా? అమ్మతో ఆ పొగరేంటి? ఆ పొగరింట్లో ఉన్నా అని చెప్తావా? బుద్ధి లేదు నీకు? ఆల్రెడీ అమ్మకి డౌట్ వచ్చేసింది. ఇక మీదట అమ్మ దగ్గర ఆ పొగరు పేరు చెప్పానో మొహం పగిలిపోతుంది, జాగ్రత్త. ఆ పొగరులా నీకు కూడా బ్రెయిన్ లేదని చివాట్లు పెట్టాడు. బాలు వేరే మార్గం కనిపించలేదు. బాస్, అందుకే విషయం చెప్పాను. ఇంకెప్పుడు అమ్మగారి ముందు అన్నని మేడం పేరు రాకుండా చూసుకుంటాను అన్నాడు. విక్రాంతి విసిగ్గా, సరే కార్ స్టార్ట్ చేయి, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. ఆ పొగరు ఆఫీస్కి వెళ్ళి అక్కడి మేనేజర్ని నేను ఒక ఫైల్ ఇమ్మని అడిగాను. నేను ఇస్తాను తీసుకురా అంటూ అతడు ఆఫీస్ ముందు దిగి బాలుని అనన్య ఆఫీస్కి పంపించాడు. విక్రాంత్ అతడి క్యాబిన్కి వెళ్ళిపోయాడు. కానీ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. అందుకే కాసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో అక్కడి మొబైల్ మోగింది. చూడబోతే అనన్య చేస్తుంది. ఈ పొగరు ఇప్పుడెందుకు చేస్తుంది? నేను తనని నిద్రపోమని చెప్పొచ్చానుగా. నా మాట అంటే లెక్కలేదా అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆమె స్వరం దిగాలుగా వినిపిస్తుంది. నీల్ మల్హోత్రా నిజంగా క్షమాపణ చెప్పాడనుకుంటున్నావా? నువ్వు ఉంచిన లెటర్ చూశాను. నీకు అది నిజంలా అనిపించుండొచ్చు. కానీ నాకు తెలుసు అది అబద్ధం. నీల్ సంగతి నీకు తెలీదు. నువ్వు వాడితో గొడవ పడ్డం మంచిది కాదు. నేను నీతో మాట్లాడాలి, నీల్ విషయం చెప్పాలి అనుకున్నా. నువ్వు వినలేదు. ఇప్పుడు వాణ్ణి చాలా రెచ్చగొట్టావు. వాడు ఊరుకోడు, నిన్నేమైనా చేస్తాడు. అలా వద్దు. నేను వాడికి ఫోన్ చేశాను నీ తరపున సారీ చెప్పాలి అని. బట్ వాడి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాకు భయంగా ఉంది. వాడు ఏం చేస్తాడో ఏమో తెలీదు. నేను చెప్పేది ఒక్కటే, నీల్ జోలికి వెళ్ళకు ప్లీజ్. నేను వాడి మొబైల్కి మళ్ళీ ట్రై చేస్తాను. వాడిని రిక్వెస్ట్ చేస్తాను నీకేమీ తెలీదు అని. అందుకే ఇదంతా చేశావు అని చెప్పి అడ్డుకుంటాను, సరేనా? నువ్వింక వాడి జోలికి పోవుగా అని అడిగింది. విక్రాంత్ ఆమె మాటలు ఓపికగా విన్నాడు. అతడికి నీలి విషయం అంతా తెలుసు, కానీ అనన్య అతడికి ఏమీ తెలీదు అనుకొని చెప్తుంది. అతడు ఒక ప్రశ్న వేశాడు, నీకు నేను ఏం చెప్పి వచ్చాను అని. ఆమె అర్థం కానట్టు ఏం చెప్పావు అని అడిగింది. విక్రాంత్ చేతి వాచ్ వైపు చూసి, నిన్ను నిద్రపోమని చెప్పాను, కానీ నీకు నా మాట అంటే లెక్కలేదు. ఆ ఈడియట్ కోసం ఆలోచిస్తూ వాడి ఫోన్ కూడా ట్రై చేస్తూ ఉన్నావు. పైగా నాతోనే వాడికి కాల్ చేశాను అని చెప్తున్నావు, అంతేనా అన్నాడు. అనన్య భయపడుతూ, అది కాదు, నేను చెప్పేది విని ప్లీజ్ అని అడిగింది. విక్రాంత్ స్థిరంగా చెప్పాడు, నేను 1 అవర్లో నీ వద్దకు వస్తాను. నువ్వు నా కంటికి నిద్రపోతూ కనిపించాలి, నటిస్తూ కాదు. నిజంగా నిద్రపోతూ ఉండాలి. లేదు అంటే మెలకుగా తెలుసుగా ఊరుకోను. మళ్ళీ నీల్కి కాల్ ట్రై చేశావు
అని తెలిసిందా నా అంత మెంటల్ ఫెలో ఇంకోటి ఉండడు. అసలు నిన్ను ఇప్పుడే వచ్చి ఫనిష్ చెయ్యాలి అని ఉంది. కానీ నాకు నీలాగా పనిపాట లేకుండా లేదు. నాకు వర్క్ ఉంది. అందుకే చెప్తున్నా. నాకు కోపం తెప్పించుకు. నిద్రపో. సరిగ్గా 1 అవర్లో వస్తాను. నువ్వు నా కంటికి నిద్రపోతూ కనిపించాలి. అర్థమైందా? అంటూ అరిచాడు. అనన్య అయోమయంగా సరే నిద్రపోతాను కానీ నేను చెప్పేది వినవా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆమె మాటలు ఎందుకో విక్రాంత్ గుండెను తాకాయి. అయినప్పటికీ మనసు పంతంగా వినను. నేను నీ మాట వినడం కాదు, నువ్వు నా మాట వినాలి. నీలాంటి వాళ్లకు ఈ విక్రాంత్ భయపడతాడు తెలిసిందా? ఇంకా మాట్లాడకుండా నిద్రపో అని కాల్ కట్ చేశాడు. అనన్య విక్రాంత్ మొండితనం ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అవస్థ పడుతూ అలాగే నిద్రపోయింది. బాలు అనన్య ఆఫీస్ నుంచి ఫైల్ తీసుకువచ్చి ఇచ్చాడు. విక్రాంత్ అతడి వర్క్ అలాగే అనన్య వర్క్ ల్యాప్టాప్ చేతి పుచ్చుకొని నాకు బయట పనుంది అంటూ కార్ స్టార్ట్ చేశాడు. బాలు అర్థం కానట్టు చూస్తూ ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ ఉన్నాడు. విక్రాంత్ చెప్పినట్టే 1 అవర్లో అనన్య ఇంటికి చేరుకున్నాడు. తులసి గారు విక్రాంత్ని చూసి సంతోషపడ్డారు. అతడు అనన్య కొరకు కంగారుగా ఉంది అని ఆమె గదిలో కూర్చొని వర్క్ చేసుకుంటాను అని కొన్ని డౌట్స్ ఇద్దరం క్లియర్ చేసుకోవాలని చెప్పి ఆమె ఉన్న గదికి వెళ్ళాడు. చూడబోతే అనన్య నిద్రపోతూ ఉంది. నటించడం లేదు. నిజంగానే విక్రాంత్ ఆర్డర్ ప్రకారం నిద్రపోతుందని కన్ఫర్మ్ అయింది. అతడు శబ్దం లేకుండా ఆమెకు దగ్గరగా వెళ్లి కూర్చున్నాడు. విక్రాంత్ అనన్య మొబైల్ అక్కడ ఉండడం చూసి ఆమె పాస్వర్డ్ తెలిసినవాడు కావడంతో ఏదో సాఫ్ట్వేర్ ఎంటర్ చేసి నీల్ నెంబర్ని ట్రాక్ చేసుకొని అనన్యకి నీల్ కాల్ చేసినా లేదు, అనన్య నీల్కి కాల్ చేసి మాట్లాడినా విక్రాంత్ ఆ మాటలు వినేలా మధ్యలో ఇన్స్టాల్ అయ్యేలా సెట్ చేశాడు. ఇంకా నీల్ ఎప్పుడైనా అనన్యని కాంటాక్ట్ చేస్తే విక్రాంత్కి ఇట్టే తెలిసిపోతుంది. అందుకే అతడు రిలాక్స్ గా ఊపిరి తీసుకొని ఆమెని చూస్తూ ఆమె గుండెల మీద మెరుస్తూ ఉన్న అతడి గొలుసు చూసుకొని చిన్న నవ్వు నవ్వాడు. అలాగే ఆమెని డిస్టర్బ్ చేయకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మరి ఇది ప్రేమంటారో లేక రివెంజ్ అంటారో విక్రాంత్కి అర్థం కావడం లేదు. కానీ చదువుతున్న మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఓకే, మీరు ఏమనిపించిందో చెప్పండి. మరి ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.